మిత్రులారా, ఈరోజు మనము మన సీనియర్ మోస్ట్ మెంబర్ శ్రీ జిఎంఏ ప్రసాదరావు గారు సంటిమేడి అనుకోండి శ్రీమతి నాగేంద్రమ్మ గారి 6వ వర్ధంతి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ళ కూతుర్లు అరేంజ్ చేశారు. మనకు ఇంతకుముందే మనకు తెలుసు, కరోనా టైంలో మేడం గారు మనం అందరం ఎంతో శోక సముద్రంలో ఆ రోజు మనందరినీ వదిలిపెట్టి మేడం గారు వెళ్ళిపోయారు. చూస్తూ 6 ఏళ్ళు అయిపోయినాయి. ఇది మొన్నటే వరకు ఉన్నట్టే ఉంది. ఇద్దరు చిలకా గోరింకలాగా ఏ ఫంక్షన్ అయినా విద్యానగర్ కాలంలో ఇద్దరు చక్కగా వచ్చి పెద్ద ముత్తైదులు ఇద్దరు వచ్చేస్తే ఎంతో హ్యాపీగా అందరు ఫీల్ అయ్యాడు. అలాంటి మేడం గారు ఈ కరోనా అప్పుడు ఎవరో చేసిన తప్పుకు పాపం మేడం గారు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. మేడం గారే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు సారు కూడా ఆ బాధని భరించాల్సి వస్తుంది ఎవరో చేసిన తప్పుకి. కానీ తప్పదు, మనం అందరం అనుకున్నది ఒకటే ఉంటుంది, భగవంతుడు ఇచ్చే వేరే విధంగా ఉంటుంది. కానీ ఏది ఏమైనా కానీ ఈ కార్యక్రమాన్ని ఏదో వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇంట్లో ఏదో ఇంకా నైవేద్యం వండి అక్కడ పెట్టేసి ఇంట్లో వాళ్ళ వరకు చేసుకోకుండా వాళ్ళ సంకల్పం మేరకు ఈ అనాథులకు చక్కటి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయాలనేసి వాళ్ళు సంకల్పించి ఈ అనాథ వృద్ధులకు ఈ భోజన కార్యక్రమాన్ని ఈ ముత్తాబాయి మెమోరియల్ వాలంటీర్ ఆర్గనైజేషన్ జ్యోతి అనాథాశ్రమంలో ఏర్పాటు చేసినందుకు వారికి తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇలాగే వీలున్నంత వరకు మనం చేస్తున్న కార్యక్రమము ఇంకోళ్ళ నోట్లో ఒక చక్కటి భోజనం పోతుంది కాబట్టి మనకు ఆ తృప్తి చాలు. మేడం గారు ఎక్కడున్నారో ఏమో, వాళ్ళ పిల్లలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తప్పకుండా అక్కడి నుంచి వీక్షిస్తూ ఉండి ఎంత సంతోషిస్తున్నారో చూడండి, మా పిల్లలు ఇంకా ఇది చేస్తున్నారు, నా గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారని. ఇలాంటి కార్యక్రమాల వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఒక స్ఫూర్తిదాయకమైన మెసేజ్ని అందించడం అవుతాము. ఎందుకంటే రాను మానవ సంబంధాలు అవన్నీ పోతూ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా మనము స్ఫూర్తిని అందించడం అవుతాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను అందరూ కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా జ్యోతిని కోరుకుంటున్నాను. ఈ లోపల మీరు మాట్లాడుతున్నారు.